విజయం కేవలం అదృష్టం కాదు, అది సరైన సమయంలో సరైన లక్ష్యాన్ని నిర్ణయించుకొని అలుపెరగకుండా పోరాడిన సంకల్పం. ఇవాళ మనం లక్షల్లో ఉన్న అభ్యర్థుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న ఒక సాధారణ యోధుడి గాథ వినబోతున్నాం. ఆయన పేరు హరికృష్ణ యాదవ్. సిద్దిపేటకు చెందిన హరికృష్ణ గారు సాధారణంగా బీటెక్ సివిల్ ఇంజనీర్ నేపథ్యం నుంచి వచ్చారు. కానీ కెరియర్ మలుపులో ప్రతి యువకుడిని వేధించే ఓ ప్రశ్న ఆయనను వేధించింది. ఆత్మ పరిశోధనలో పుట్టిన ఆ కోరికే ఆయన్ను సివిల్ సర్వెంట్ కావాలన్న లక్ష్యంగా పెట్టుకునేలా చేసింది. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ పడగానే ఇక వెనుదిరిగి చూడలేదు. హరికృష్ణ యాదవ్ది వ్యవసాయ కుటుంబం. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆయన ప్రిపరేషన్ ఆగిపోలేదు. ఎందుకంటే ఆయనకు ఆయన అన్న రూపంలో ఓ గొప్ప బలం వెన్నదన్నుగా నిలిచింది. ఆశ్చర్యంగా ఆ కుటుంబంలో ఒకరు గ్రూప్ 2 సాధిస్తే ఆయన అన్న గ్రూప్ 1 అచీవ్ చేశారు. ఇద్దరి అన్నదమ్ముల విజయం వారి కుటుంబాన్ని, వారి ఊరిని గర్వంతో నింపింది. 184వ ర్యాంక్ అనేది యాదృచ్ఛికంగా రాలేదు. అది కఠోరమైన క్రమశిక్షణకు ఫలితం. హరికృష్ణ గారి స్టడీ ప్లాన్ చాలా సింపుల్. రోజు ఉదయం 6 గంటలకు లేవడం, 9 వరకు ఓ సెషన్, 9 నుండి 12 వరకు రెండవ సెషన్, ఇక మధ్యాహ్నం రెస్ట్ తర్వాత 3 నుండి 6 వరకు, రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు చివరి సెషన్. ఈ ప్రణాళికలను ఆయనే స్వయంగా తన మైండ్ సెట్కు అనుగుణంగా మార్చుకొని అలుపెరగని పోరాటం చేశారు. నిరంతరంగా టెస్ట్ సిరీస్ రాశారు. ప్రతిసారి టాప్ 10, అప్పుడప్పుడు టాప్ 5లో ఉండటం చూసి ఆయనలోని ఆత్మవిశ్వాసం పెరిగింది. చివరికి సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా నిలబడ్డారు. వెల్కమ్ టు తెలుగు అకాడమీ. నేను మీ యాంకర్ శరత్. సో ఇవాళ గ్రూప్ 2 ఆస్పిరెంట్కి సంబంధించి వాళ్ళ పోస్టింగ్స్తో పాటు అలాగే వాళ్ళకి ప్రశంసా పత్రాలను కూడా రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్నారు అనమాట. అండ్ మనతో పాటు ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీ ర్యాంక్ ఎంత, మీరు ఏంటి అంటే గ్రూప్ 2లో మీరు ఎలా అచీవ్ చేశారు చెప్తారు ఒకసారి? నా పేరు హరికృష్ణ యాదవ్. ఎక్కడి నుంచి? మాది సిద్దిపేట నుండి. మాది నాకు గ్రూప్ 2లో 184 ర్యాంక్ వచ్చింది. ప్రజెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను సెక్రటేరియట్లో. సో మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్ ముందు మీరు గ్రూప్ 2లో ఎగ్జామ్ రాస్తారని అనుకున్నప్పుడు మీరు ఎలా ఫిక్స్ అయ్యారు అసలు? అంటే నేను ఇది రాయాలి, నాకు ఇది ఖచ్చితంగా నేను అటెంప్ట్ చేయాలి అని చెప్పి మీకు ఎలా మీరు నిశ్చయించుకున్నారు దీన్ని? నేను 2021లో పాస్డ్ అవుట్ అన్నాను. జనరల్గా బీటెక్ బ్యాక్గ్రౌండ్, సివిల్ ఇంజనీర్ చేశాను, బీవీఆర్ నర్సాపూర్లో చేశాను. అప్పుడు నేను కోవిడ్ అప్పుడు అందరూ కెరీర్ వైపు, నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అందరూ చూజ్ చేసుకుంటారు, ఎటు వెళ్తే ఎటు అంటే వాళ్ళ చూజ్ చేసుకుంటారు. అప్పుడు నేను ఆలోచించాను, అంటే నాకు కూడా లైఫ్ ఒక స్టేజ్ వచ్చింది, ఇప్పుడు చేసేది ఏదైనా ఒక 80 years వరకు నేను అందులోనే ఉండగలుగుతాను ఏంటిది అని అన్నప్పుడు అప్పుడు నాకు ఒక సివిల్ సర్వెంట్ కావాలనిపించింది. యూపీఎస్సీ కని స్టార్ట్ చేశాను జర్నీ. 2021లో స్టార్ట్ చేశాను బీటెక్ అయిపోయాక. అప్పుడే 2022లో నోటిఫికేషన్ పడింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుని నేను అప్పటి నుండి గ్రూప్ 2కి రిగరస్గా ప్రిపేర్ అయ్యాను. ఈ 2024 ఎగ్జామ్ రాసి ఇప్పుడు 184 ర్యాంక్తో ఇలా వచ్చాను. అయితే మీరు 2021లో అనుకున్నారు, 2022 నుంచి 2024 వరకు ప్రిపరేషన్ ఇదంతా జరిగింది, ఎగ్జామ్ రాశారు. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, మీకు అప్పుడున్న ఆ 2-3 years ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? జనరల్గా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా పేరెంట్స్ అగ్రికల్చర్ మేము వ్యవసాయం చేస్తారు. నాకు అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యనే నా మేజర్ స్ట్రెంగ్త్. చిన్నప్పటి నుంచి అయినా ఇప్పుడైనా అన్నయ్య జాబ్ చేస్తాడు జనరల్గా. సో అన్నయ్య ఏదైనా ఫైనాన్షియల్ అయినా ఏదైనా నాకు మొత్తం అన్నయ్యనే చూసుకున్నాడు. ప్రిపరేషన్లో అన్నయ్యనే చూసుకున్నాడు మేజర్గా. నా ఈ ప్రిపరేషన్ రావడానికి మేజర్ రీజన్ కూడా మా అన్నయ్యనే. ఇలా గవర్నమెంట్ సర్వెంట్ ఇట్లా ఉంటే పబ్లిక్కి మనం ఏ విధంగా సేవ చేయగలుగుతాం అనేది ఎవ్రీడే మా అన్నయ్య చెప్పేవాడు. ఈవెన్ నేను బీటెక్లో ఉన్నా చెప్పేవాడు. అప్పుడు నేను అంత సీరియస్గా లేకుండే. నోటిఫికేషన్ పడ్డాక ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దని నేను చాలా రిగరస్గా మా అన్నయ్య గైడెన్స్తోనే సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను సార్. మీ ప్రిపరేషన్ ఎలా ఉండేది? మీ టైం టేబుల్ అవ్వచ్చు, మీరు ఎలాంటి థింగ్స్ ఎలా మీరు కన్సిడర్ చేసుకొని ప్రిపేర్ అయ్యేవారు? నేను జనరల్గా ఇనిషియల్గా ఒక 1 month అప్పుడు నాకు కొంచెం సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాను. ఆ తర్వాత నేను డైలీ 6కి వేకప్ అయ్యేవాడిని. సింపుల్గా ఉండేది సార్. 6కి వేకప్ అయ్యేవాడిని, 9 వరకు చదివేవాడిని, 9కి బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని, మళ్ళీ వెళ్ళి 12 వరకు చదివేవాడిని. మళ్ళీ ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక 2 hours రెస్ట్ తీసుకొని 3 to 6 వరకు మళ్ళీ ఒక సెషన్, 7 to 8 వాకింగ్, సంథింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళకి కాల్ చేసేవాడిని. 8 to 12 దాకా నైట్ మళ్ళీ చదువుకునేవాడిని సార్. సో ఇది మీ
ఓన్ ప్రిపరేషన్ షెడ్యూల్ అంతా మీరే వేసుకున్నారా? అంటే మీరే నేను ఎలా అచీవ్ చేయాలనే టార్గెట్ పెట్టుకొని మీరే షెడ్యూల్ నేనే వేసుకున్నాను సార్, నేనే వేసుకున్నాను. ఇనిషియల్గా మా బ్రదర్ హెల్ప్ తీసుకున్నాను అప్పుడు, కానీ నేను తర్వాత నాకు మళ్ళీ నా మైండ్ సెట్ నాకున్న దాన్ని బట్టి ఎలా చేస్తే బెటర్ అని మళ్ళీ నేనే తర్వాత మాడిఫై చేసుకుని నేనే వేసుకున్నాను సార్. ఊహించారా మీరు? అంటే నేను చదువుకొని ఇంత మంచి జాబ్ తెచ్చుకొని ఇప్పుడు నేను సెక్రటేరియట్లో నేను జాబ్ పొందుతాను ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే నేను ఒక ఆస్పిరెంట్గా మీరు అంటే చాలా మందికి ఇప్పుడు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. అంటే 186 ర్యాంక్ తెచ్చుకున్నారు, చాలా కష్టపడి పైకి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ జర్నీ? నేను ఇనిషియల్గా ఊహించలేదు సార్, ఎందుకంటే 2 lakhs పీపుల్ దీన్ని రాశారు నార్మల్గా. 2 lakhsలో అంటే 783 పోస్ట్స్, అందులో మళ్ళీ అంటే ఏ జోన్కి ఆ జోన్ వల్ల పోవడం వల్ల వస్తారా అని ఇనిషియల్గా నాకు లేకుండే, కానీ ట్రై చేద్దాం అనిపించింది. ఎప్పుడైతే నేను ఒక 2 years తర్వాత 1 year టెస్ట్ సిరీస్ రాయడం, అందులో టాప్ 10లో ఉండడం, ప్రతిసారి టాప్ 5లో ఉండడం, అది నన్ను చాలా మోటివేట్ చేసింది. దాని తర్వాత నేను అనుకున్నాను ఇక డెఫినెట్గా మనకు వస్తుంది, మనం టాప్ 1 టాప్ 2లో ఎప్పుడు ఉండేవాడిని, అప్పుడు ఇక నాకు రాగలుగుతుంది. కానీ ఇంత మంచి ర్యాంక్ వస్తుంది అయితే అనుకోలేదు, లిస్ట్లో ఉంటాను అనుకున్నా. కానీ అయితే ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు మీరు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవడం అనేది పేరెంట్స్లో అవ్వచ్చు, ఊర్లో వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది ఈ జాబ్ పట్ల? చాలా బాగుంది సార్. ఈవెన్ మా అన్నయ్య కూడా గ్రూప్ 1 అచీవ్ చేశాడు. మేమిద్దరము, నేను మా అన్నయ్య ఇద్దరము చాలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ సార్, మేమిద్దరము అచీవ్ చేసాము. ఇద్దరము కష్టపడి చేసాము చాలా, స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇద్దరము గోల్ పెట్టుకుని చేసుకున్నాము ఒక మిషన్. సో విలేజ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఇద్దరికి రావడం. అది ఒకటి గ్రూప్ 1లో ఒకటి గ్రూప్ 2లో. మాది గుగ్గిల్లో విలేజ్ సార్, మిర్జింగి మండలం, సిద్దిపేట. ఎస్ సార్. సో అంటే ఎవరైతే మీలాగా ప్రిపేర్ అవుతుంటారో కొంతమంది నిరాశ పడుతుంటారు, అంటే ఫస్ట్ అటెంప్ట్లో రాకపోయినా. సో వాళ్ళకి ఏమన్నా మీరు అంటే ఎలా ప్రిపేర్ అవ్వచ్చు ఏంటి ఒకసారి ఏమైనా చెప్తారా? సార్ డెఫినెట్గా నేనేం చెప్పాలనుకున్నా అంటే ప్రిపరేషన్ ఈజ్ అంటే సిలబస్ అయినా ఏదైనా వాస్ట్ ఉంటుంది. ఒకసారి మనం లిస్ట్లో ఉండొచ్చు, ఒకసారి లిస్ట్లో ఉండకపోవచ్చు, అంత మాత్రం మనకు నాలెడ్జ్ లేదని అనుకోకూడదు. కంటిన్యూ చేయాలి, నెవర్ గివ్ అప్. మనకు ఎంతవరకు మనకు స్ట్రెంత్ ఉందో అంతవరకు చేస్తూనే ఉండాలి, మనం ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా డెఫినెట్గా ఏదో ఒక రోజు మనం లిస్ట్లో ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో.